యెషయా తన 7 కుమారులను సమూయేలును ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయాని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, ఆఖరి వాడున్నాడు, కడసారి వాడు. దావీదు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదండి తండ్రి. దావీదు పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడట్లేదు దావీదు తండ్రి. ఇప్పుడు చదవండి. అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. కనీసం అతని పేరు దావీదు అని కూడా చెప్పట్లే. వాడు ఏం చేస్తున్నాడు? ఎందుకు పనికిరాని వాడు గొర్రెలు కాపిస్తున్నాడంట. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును. దేవుడు చెప్తున్నాడు చూడు, ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మనుషులకేమో ఇష్టం అనిపించట్లేదు, ప్రవక్త కూడా ఇష్టం అనిపించట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన గురించి, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అభిషేకించుమని యెహోవా సెలవీయగా 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారిని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరిని అభిషేకించాడు? ఎందుకు పనికిరాడు అని చెప్పి, ఏ యోగ్యత లేడని చెప్పి గొర్రెలు కాపిస్తా ఉన్నాడు యెషయా. కనీసం ఆ పేరెత్తడానికి కూడా ఇష్టపడట్లేదు. కడసారి వాడు ఒక్కడున్నాడయ్యా, ఆఖరోడు ఒక్కడున్నాడయ్యా, వాడెక్కడా? గొర్రెలు కాసుకుని పిలువనంపించండి. ఆ దేవుడు నేను కోరుకుంటున్నాడు బిడ్డ. నేను కోరుకున్నవాడు ఇతడే. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు. బ్రతికిన కొద్ది రోజులే, బ్రతికిన కొద్ది క్షణాలే, బ్రతికిన కొన్ని గంటలే, బ్రతికిన కొన్ని సంవత్సరాలే నా దేవుడికి ఇష్టంగా బ్రతుకు. నా దేవుడు ఆ కొద్ది సమయములో జీవితకాలము నీ సాక్ష్యాన్ని ఉండేటట్టుగా చేస్తాడు. దేశములో నీ ఉన్నతమైన స్థలంలో ఉండబోతున్నావు.